అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఒక విషయం నాకు చాలా బాగా నచ్చింది, సోషల్ మీడియాలో రావడం జరిగింది. అయితే ఇటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చాలా వరకు పేపర్లలో రావు, రోజు మనం చూసేటువంటి న్యూస్ పేపర్లలో రావు. అటువంటి విషయము నాకు నచ్చినటువంటి ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మైథిలి ఠాకూర్ అనేటువంటి బీహార్కు చెందినటువంటి ఒక మహిళ, మంచి గాయని, మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి భారతీయ సంగీత కళాకారిణి. చాలా టీవీ షోలలో కానీ సాంగ్స్ కాంపిటీషన్లలో కానీ పాల్గొంది. అంటే తండ్రి నుంచి, తన సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ కాబట్టి మైథిలి ఠాకూర్ సహజంగానే సంగీతంలో చాలా ప్రావీణ్యం పొందింది, అనేక రకాలటువంటి బహుమతులను పొందింది. అయితే ఇవన్నీ కూడా చాలా సాధారణ విషయాలే కదా అనుకోవచ్చు మీరు. చాలామందికి సంగీతము వచ్చు, పాటలు పాడతారు, పోటీలు వస్తాయి, పోటీలో పాల్గొంటారు, బహుమతులు వస్తాయని అనుకోవచ్చు. కానీ అక్కడే మనం పప్పులో కాలేశాం. ఎందుకంటే ఈమె యొక్క ప్రత్యేకత ఏందనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆమె సంగీత కళాకారినే కాదు, ఒక గొప్ప దేశభక్తురాలు అనుకోవచ్చు. అదేవిధంగా గొప్ప ఒక హిందుత్వవాది, అంటే చిన్న వయసులోనే 25 సంవత్సరాలు మాత్రమే ఒక హిందుత్వవాది, హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి మహిళగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆమె బాలీవుడ్కు పాడను అని కరాఖండిగా చెప్పింది. చూడండి, ఇన్ని పాటలు పాడిన తర్వాత, గొప్ప కళాకారిణిగా, గొప్ప గాయనిగా కీర్తి ప్రతిష్టలు వచ్చిన తర్వాత, కీర్తి ప్రతిష్టలు సంపాదించిన తర్వాత బాలీవుడ్లో ఒకేసారి 10 సినిమాలకు అవకాశం వచ్చింది. కానీ ఆమె నేను బాలీవుడ్కు పాడను, నేను అనుకున్నటువంటి కోరిక నెరవేరే వరకు నేను బాలీవుడ్లో ఒక్క పాట కూడా పాడను అని కరాఖండిగా చెప్పింది. చూడండి, బాలీవుడ్లో పాడితే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, ఒక పాపులర్ గాయనిగా కీర్తికెక్కచ్చు. కానీ ఆమె అవన్నిటికీ కూడా తిరస్కరించింది. కారణం ఏందనేటువంటిదే మనకు ముఖ్య విషయం. ఏమనంటే బాలీవుడ్ పూర్తిగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, హిందుత్వానికి, హిందూ ఆచార సాంప్రదాయాలకు కానివ్వండి, పూర్తిగా అవమానకరమైనటువంటి సినిమాలు తీస్తున్నారు బాలీవుడ్లో. అదేవిధంగా దేశభక్తులను అవమానించే విధంగా, సైనికులను అవమానించే విధంగా, పూజార్లను అవమానించే విధంగా, ఈ విధంగా పూర్తిగా మన చరిత్రను వక్రీకరించినటువంటి సినిమాలు తీస్తున్నారు. కాబట్టి అందులో నాకు అవకాశం వచ్చినా కూడా ఒక్క పాట కూడా పాడను అని కరాఖండిగా తిరస్కరించినటువంటి గొప్ప రియల్ హీరో అని మనము ఈ దేశంలో రియల్ హీరో అని చెప్పవచ్చు. కాబట్టి ఆ విధంగా ఆమె మైథిలి ఠాకూర్ అనేటువంటి బీహార్కు చెందినటువంటి మహిళకు మనందరం కూడా నిజంగా జోహార్లు అర్పించాలి. మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిద్దాం. జై శ్రీరామ్.